తెలుగుదేశం పార్టీ దాదాపు 160 సీట్లతోటి ఘన విజయం అయితే సాధించింది. దాదాపు ఎన్డీఏ కూటమితో కూడా ఈ సీట్లు సాధించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఆర్పీ గారు ఉన్నారు. ఆర్పీ గారు తెలుసుకుందాం ఈ ఘన విజయాన్ని వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఆయనతో కూడా మాట్లాడదాం. ముందుగా ఆర్పీ గారు, మీరు అన్నట్లు దాదాపు 150+ సీట్లు అయితే తెలుగుదేశం పార్టీ కూటమికి అయితే ఎన్డీఏ కూటమి రావడం కూడా జరిగింది. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా చూసి? నేను ఫస్ట్లో కూడా ఒక 20-30 ఇంటర్వ్యూలో కూడా చెప్పుకుంటాను 145 నుంచి 160 సీట్లు వస్తాయని. 100% అదే జరిగింది. మధ్యలో మన ఆరామస్తానని ఒక అమ్ముడిపోయిన మనిషి మాట్లాడినప్పుడు కూడా నన్ను చాలామంది అడిగితే ఇదేంది అతను బాగా చేస్తాడంట కదా అంటే నేను అన్నాను అంత సీన్ లేదు. సర్వే అంటే ఏంటంటే అన్న టోయిలెట్ల దగ్గర ఎన్ని బస్సులు పోయినాయి, ఊర్లలో కుళాయి దగ్గర ఎన్ని నీళ్ళు పట్టించుకున్నారు, ఇది కాదు సర్వే అంటే. సర్వే అంటే పథకాలు మాత్రమే కాదు, చేసిన అవినీతి అరాచకాలు అవి ఎలా ముందుకెళ్ళినాయి, జనాలు ఎలా హట్ అయినారు అనే విషయాన్ని కళ్ళు మూసుకొని మనం ఒకరోజు ఏదో ఊరికి వెళ్తే కూడా తెలిసిపోద్ది. నేను ఆ రోజే చెప్పాను 140 నుంచి 160 సీట్లు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను నేను. అది భగవంతుడు తెలియదు, ఇంకొక 5 కూడా పెరిగినాయి. ఈరోజు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పెంచుకున్న సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మా ఆంబోతు దూడపేదాలోడు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరికీ అంటే ఇంతమంది పాపం రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. అసెంబ్లీలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, బూతులు పెట్టుకొని తింటారు. ఈరోజు నేను మాట్లాడుతున్నా, నా కోపం వచ్చి అసలు మొదలుపెట్టింది వాళ్ళు. ఆ బూతులు కావచ్చు, వీళ్ళు చేసే దందాలు కావచ్చు, ఈ డ్రగ్స్ కావచ్చు, మాఫియా కావచ్చు, సొంత మనుషుల్ని దూరం చేయడం కావచ్చు, సొంత బాబాయిని చంపేయడం కావచ్చు, పాత కేసులు కావచ్చు, తిరుమల ఇష్యూ కావచ్చు, ఏదైతే అనేవి అందరూ కలిసి మసాలా పెట్టి వండుకొని తిన్నారు. ఈరోజు 165 సీట్లు అంటే సిగ్గు శరం ఉంటే పార్టీ మొత్తం నోరు మూసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో వేణుస్వామి గారికి మీద మీరు దాదాపు చాలా వీడియోస్ కూడా చేయడం అయితే వేణుస్వామి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పారు, కానీ ఫలితం అయితే తిరగబడింది. సో ఈ సందర్భంగా వేణుస్వామి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఎప్పుడు నేను ప్రొడక్షన్ చెప్పడం చెప్పడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు వేణుస్వామి? ప్రొడక్షన్ అంటే అన్న మనం కూడా నాగ చైతన్య గారితో సమంత గారితో పాపం వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎక్కడో ఎవరో చెప్తే విని దాన్ని తీసుకొని వచ్చేసి మీడియా ముందు మాట్లాడి ఈయన చెలరేగిపోయి 100 కోట్లు సంపాదించి పెద్ద పెద్ద విఐపీలు, లెజెండరీలు, సెలబ్రిటీస్ వీడింటికి పిలిపించుకొని మనోడికి పళ్ళు పలహారాలు ఇచ్చి, మనోడికి ₹1 డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఈరోజు కష్టపడి ఏదో స్థాయికి వచ్చి గెజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ ఒక్క ఇష్యూతో చాలామంది ఎల్లకి పిలిపించుకోవడం, అది చూసి ఇంకొకరు రావడం, వాడే మదం ఎక్కిపోవడం, నేను అందంగా ఉన్నానని వాడే అనడం, మా ఆవిడే ఎవరైనా లేలేసుకోమని చెప్పడం. అంటే వాడికి అన్ని దిశలా వాడి కొవ్వు పెరిగిపోయి వాడు ఏం చేస్తాడు వాడికి అర్థం కాక చివరికి ఎస్ఆర్హెచ్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి కొన్ని ₹100 కోట్ల వాడిని చూసి కేవలం అతి పెద్ద సెలబ్రిటీసు, మంచి ఫ్యామిలీస్ వచ్చిన నాగ చైతన్య సమంత గారి యొక్క పర్సనల్ లైఫ్ని ఎక్కడో తెలుసుకొని దాన్ని ముందుగా చెప్పడంలో జరిగింది. ఆ కొడుకు ఈరోజు వీడియో పెట్టేట్టు వెళ్ళిపోతానే, ఇంకొకసారి ఇండస్ట్రీలో ఎక్కడైనా కనపడ్డామంటే కొడతారు మళ్ళీ నిన్ను. ఇంకొకసారి మందు పెడతా, చేపలు పెడతా, నేను పురోహితుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి అంటే మాత్రం వాడిని కొడుకు మళ్ళీ కొడతా. ఈసారి వీడియో పెట్టడానికి ఉండక నోరు మూసుకొని అందరూ పురోహితుల్లాగా గౌరవంగా బతుకు. బ్రాహ్మణులు అంటే మాకు చాలా విలువ ఉంది, మేము వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకుంటాం. వాళ్ళు చాలా సౌమ్యులు, వివాద రహితులు, దేవుణ్ణి ప్రసన్నం చేసి మాకు పరిచయం చేసేవాళ్ళు. కాబట్టి నోరు మూసుకొని నీ పని అయితే నువ్వు చూసుకున్నా, ఇంకొకసారి ఎక్కడ కనబడ్డా చెప్పులతో కొడతారు నిన్ను. రోజా గారు కూడా అన్నారు ఒక మాట, అంటే పవన్ కళ్యాణ్ ఇంకా జీవితంలో గెలవలేడు అన్నారు, కానీ అదే పవన్ కళ్యాణ్ ఈరోజు దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. సో దీన్ని మీరు ఎట్లా? ఒక మాట, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంది, పాపం ఆయన కష్టపడ్డాడు, ఆయన ఒక పవర్ స్టార్గా ఎదిగినాడు, ₹1,00,000 డబ్బులు తీసుకునే స్థాయిలో ఉండి కూడా అన్నీ వదులుకొని అన్నయ్య ఇబ్బంది పడి వెనక్కి వచ్చేసినా కూడా మనం వెనక్కి రాకూడదని 2019లో 2014లో ఆ విధంగా ఇబ్బంది పడి 2 చోట్ల ఓడిపోయినా కూడా మళ్ళీ ముందుకొచ్చి ఆ ధైర్యం ఆ దమ్ముతో మళ్ళీ నిలబడి ఈరోజు స్వయం ప్రకాశకం అయిపోయినాడు. అంటే మినుగురులు ఎలా స్వయం ప్రకాశకంగా ప్రవేశిస్తాయో ఈరోజు టీడీపీకి వెన్నుదన్నుగా నిలబడి ఈరోజు 160 సీట్లు రావడంలో కీలక పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. ఆయన వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ₹1 కూడా వాళ్ళకి లేకపోయినా కష్టానికి పోయి కూలికి పోయి ఈరోజు నిలబడి 21కి 21 సీట్లు నిలబడి ఈరోజు 160 సీట్లు దక్కించుకోవడంలో కీలక పాత్ర వహించినారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రోజాకి వాడిపోయిన రోజా, దీని మొఖానికి పవన్ కళ్యాణ్ గారు అనేంత స్థాయి కాదు దీనిది. తిరుమలకు పోయి అన్న చేసే అరాచకాన్ని ₹3,000 కోట్ల నువ్వు సంపాదించావు. ఆయన ₹1,00,000 సినిమాలు కూడా పక్కన పెట్టి జనాల కోసం ఎంపర్లాడిపోయి ఒళ్ళంతా పాడైపోయి సినిమాలు పక్కన పెట్టి అడ్వాన్సులు తీసుకొని వాళ్ళకి సినిమాలు చేయలేక ఈరోజు నిలబడి మంచి కుటుంబంలో ఉన్న వ్యక్తి వెనక్కి పోలేక ముందుకొచ్చి పొత్తు పెట్టుకొని కూడా ఈరోజు తనకిచ్చిన 21 గెలవడం అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? దీని బతుకు పవన్ కళ్యాణ్ గారిని ఎంత స్థాయి, 3 పెళ్ళిళ్ళు,
4 పిల్లలు నీ జగన్మోహన్ రెడ్డికి చీర కట్టి పవన్ కళ్యాణ్ గారు శోభనం గదికి పంపిస్తా 12 బిడ్డకి జన్మనిస్తారు, పెంచుకోండి మరి వైఎస్ఆర్సీపీ. దాని బతుకు ఏది మన పవన్ కళ్యాణ్ అంత స్థాయా?